విక్రమార్కుడు పట్టుదలతో వెనక్కు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని సన్యాసి దగ్గరికి మళ్ళీ ప్రయాణమయ్యాడు. అప్పుడు శవంలో ఉన్న భేతాళుడు రాజుతో, రాజా, నీకెంత దుస్థితి కలిగింది, అయినా దాన్ని మర్చిపోవటానికి నీకు మంచి కథ ఒకటి చెబుతాను, విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. యమునా నదీ తీరాన బ్రహ్మస్థలమనే అగ్రహారంలో అగ్నిస్వామి అనే వేదాధ్యయన పరుడు ఉండేవాడు. ఆయనకు మందారవతి అనే కుమార్తె ఉండేది. ఆమె రూప లావణ్యాలలో దేవతా స్త్రీలను కూడా తలదన్నిన సౌందర్యవతి. తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటున్న సమయంలో ఎక్కడి నుండో ముగ్గురు బ్రాహ్మణ యువకులు వచ్చి ఎవరి మటుకు వారు తామే మందారవతిని చేసుకుంటామని, చేసుకోలేని పక్షంలో తప్పక ఆత్మహత్య చేసుకుంటామని ఘోర ప్రమాణాలు చేసి శఠం పట్టి కూర్చున్నారు. ముగ్గురు యువకులు అందచందాలలోనూ చదువు సంధ్యల్లోనూ సమానులై ఉండటం చేత అగ్నిస్వామికి ఏం చేయాలో తోచలేదు. వారిలో ఎవరికి తన కుమార్తెనిచ్చినా మిగిలిన ఇద్దరు తప్పక ఆత్మహత్య చేసుకుంటారని ఆ పెద్ద బ్రాహ్మడు భయపడి చూస్తూ ఊరుకున్నాడు. ఇలా ఉండగా మందారవతికి ఆకస్మికంగా దాహజ్వరం పట్టుకుని కొద్ది రోజుల్లోనే మరణించింది. ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఆమె కోసం దుఃఖించి ఆమె శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి యథావిధిగా దహన సంస్కారాలు జరిపేశారు. వారిలో ఒకడు శ్మశానం నుంచి తిరిగి రానేలేదు. మందారవతిని దహనం చేసిన చోట చిన్న పాక వేసుకొని ఆమె చితాభస్మంలోనే పడుకొని ఎవరన్నా తెచ్చి ఇచ్చిన అన్నం మాత్రం తింటూ వాడు అక్కడే కూర్చొని తపస్సు చేసాగాడు. రెండోవాడు మందారవతి అస్థికలన్నీ పోగు చేసుకొని వాటిని గంగలో కలపడానికి మూట కట్టుకొని బయలుదేరి వెళ్ళాడు. మూడోవాడు పూర్తిగా విరాగి అయిపోయి దేశం మీద పడి తిరగసాగాడు. వాడు ఈ విధంగా చాలా దేశాలు తిరిగి ఒకనాడు వక్రోలకం అనే గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక బ్రాహ్మడు వాడికి ఆతిథ్యం ఇచ్చాడు. మగవాళ్ళు భోజనాలకు కూర్చున్న సమయంలో ఇంటివారి చంటివాడు పోరు పెట్టి ఏడవసాగాడు. వడ్డన చేస్తున్న తల్లి మాటలతో ఎంత బుద్ధగించినా వాడు ఏడుపు మానలేదు. అందుకని ఇంటావిడ చంటివాడిని ఎత్తి మండుతున్న పొయ్యిలో వేసింది. చూస్తుండగానే చంటివాడు పిడిగడు బూడిద అయిపోయాడు. ఇదంతా చూస్తూ ఉండిన బ్రాహ్మణ యువకుడు, ఛీ, మీరు మనుషులు కారు, రాక్షసులు, మీ ఆతిథ్యం ఆరగించి నేను నరకం పాలవుతాను అంటూ భోజనం మాని విస్తరి ముందు నుంచి గబగబా లేచాడు. గృహస్థు, నాయనా, తొందరపడకు, మేము రాక్షసులం కాము. మా పిల్లవాడి మీద మాకు ప్రేమ లేకపోలేదు. వాడిని తిరిగి బతికించుకోవటానికి మా దగ్గర మృత సంజీవని మంత్రం ఉంది కనుకనే నా భార్య వాడిని పొయ్యిలో పారేసింది అన్నాడు. బ్రాహ్మణ యువకుడు నమ్మలేదు. అందుచేత ఇంటాయన ఒక చిటికెడు దుమ్ము తీసి చిలక కొయ్యకు తగిలించి ఉన్న పుస్తకం ఒకటి తీసుకొని దానిలో నుంచి ఒక మంత్రం చదివి పొయ్యిలోని బూడిద మీద చల్లగానే చంటివాడు మళ్ళీ బతికి బయటికి వచ్చాడు. బ్రాహ్మణ యువకుడు తృప్తిపడి భోజనం చేశాడు. కానీ వాడి మనసంతా చిలక కొయ్యకు వేలాడే పుస్తకం మీదే ఉన్నది. ఆ రాత్రి ఇంటివాడు నిద్రపోయే సమయంలో వాడు పుస్తకం కాస్త సంగ్రహించి ఎవరితోనూ చెప్పకుండా ఆ రాత్రికి రాత్రే అక్కడి నుండి బయలుదేరి బ్రహ్మస్థల అగ్రహారానికి తిరిగి వచ్చాడు. మందారవతి అస్థికలను గంగలో కలపడానికి వెళ్ళినవాడు కూడా అప్పటికి తిరిగి వచ్చాడు. ఇద్దరు కలిసి శ్మశానంలో ఉంటున్న మూడోవాడి దగ్గరికి వెళ్ళారు. మృత సంజీవని మంత్రం తెచ్చినవాడు జరిగినదంతా మిగిలిన ఇద్దరికీ చెప్పాడు. తర్వాత వాడు చిటికెడు దుమ్ము తీసి
పుస్తకంలో నుంచి మంత్రం చదివి మూడోవాడు శయ్యగా ఉపయోగించుకున్న బూడిద మీద చల్లాడు. వెంటనే మందారవతి పూర్ణ ఆరోగ్యవంతురాలై బతికి వచ్చింది. ముగ్గురు బ్రహ్మచారులు ఆమెను వెంట పెట్టుకొని సరాసరి అగ్నిస్వామి ఇంటికి వెళ్ళి ఆమెను నాకిమ్మని ఆయనను బలవంత పెట్టసాగారు. నేను మృత సంజీవని తెచ్చాను, దాని ప్రభావం చేతనే ఆమె బ్రతికింది, కనుక మందారవతిని నేనే పెళ్లాడాలి అంటాడు ఒక యువకుడు. నేను అస్థికలు తీసుకుపోయి గంగలో కలిపాను, ఆమె బతకడానికి అది కూడా ఒక కారణం, నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు. నేను ఆమె బూడిదను భద్రం చేసి దాన్నే అంటిపెట్టుకొని పడుకున్నాను, నాకు ఆమె పైగల ప్రేమ గొప్పది, అందుచేత నేనే ఆమెను పెళ్లాడాలి అంటాడు మరొకడు. ఈ ముగ్గురిలో ఎవరికి తన కుమార్తెనివ్వాలో తోచక అగ్నిస్వామి మళ్ళీ తికమకలో పడ్డాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఆ ముగ్గురు బ్రహ్మచారులలో మందారవతిని పెళ్లాడడానికి అర్హుడెవరు? మృత సంజీవని తెచ్చినవాడా, అస్థికలు గంగలో కలిపినవాడా, ఆమె చితి కాలిన చోట పడుకున్నవాడా? తెలిసి చెప్పకపోయావో నీ తల బద్దలైపోతుంది అన్నాడు. మృత సంజీవని తెచ్చినప్పటికీ ప్రాణం ఇచ్చినవాడు తండ్రి అవుతాడు, అస్థికలు గంగలో కలిపినవాడు సోదరుడు అవుతాడు. వీరిద్దరికీ మందారవతిని పెళ్లాడే అర్హత లేదు. మందారవతి చచ్చిపోయినా ఆమె మీద ప్రేమ కొంచెమైనా తగ్గక ఆమె భస్మాన్ని శయ్యగా చేసుకుని పడుకున్నవాడే ఆమె నిజమైన భర్త, అతడే ఆమెను పెళ్లాడడానికి అర్హుడు అన్నాడు రాజు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా పారిపోయి మళ్ళీ చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.